నిద్ర వస్తున్న వాళ్ళందరూ చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళందరూ ఒకసారి బోలో యేసు మహారాజుకి. ఇది ఇంకా హమ్ వస్తూనే ఉంది, ఇంకొంచెం తగ్గిస్తే మేలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరు ఒక్కరన్నా చెప్పలేదు. మీరు ఏదో అంటారు కదా, సేమ్ టు యు, విష్ యు ద సేమ్, ఏదో ఒకటి తిరిగి చెప్పడం అలవాట్లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది కొత్త బట్టలు కొనుక్కున్నారు? చేతులు ఎత్తండి, ఎత్తండి. మీరు కూడా ఎత్తండి, వాడిని ఎత్తమంటేట. ఎంతమంది మంచి వంటలకి ప్లాన్ చేశారు రేపు చెప్పండి. మనకు పండగ అంటేనే ఏంటి? పండగ అంటే ఏంటి చెప్పండి పెద్దగా. మీరు మాట్లాడాలి. ఈరోజు నేను ఎక్కువ మాట్లాడను, మీరే మాట్లాడాలి. నాకు గొంతు లేదు, సరిగా గొంతు పోయింది. మీరే చెప్పాలి వాక్యం. నేను అడుగుతుంటాను, మీరు చెప్తానండి. ప్రైజ్ గాడ్, ఆమేన్. పెద్దగా ఉండాలి కొంచెం. నాకు వినపడకపోతే ఇంకెట్ట చెప్పండి? మీరు అనేది నాకే వినపడకపోతే దేవుడికి ఏమి వినపడదు చెప్పండి? దేవునికి వినపడుద్ది అనుకోండి, కొంచెం ఆసక్తిగా ఉండండి, నిద్రన్న పోద్ది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరెవరు కొత్త బట్టలు కొనుక్కున్నారు చెప్పండి? మాకేమి ఇవ్వద్దు, సైజులు వేరియేషన్ ఉంటాయి. మాకేమొద్దు మీ బట్టలు. ఎవరెవరు కొనుక్కున్నారు? ఎవరెవరు మంచి ఫుడ్కి ప్లాన్ చేశారు? రేపు ఉంటుంది కదా, అది తినాలి ఇది తినాలి, అది లేకపోతే పండగే లేదు అంటారు కొంతమంది. ఏంది అది? ఉంటుంది కదా మైండ్ లేదో. మనకు పండగ అంటేనే ఏం చెప్పండి? పండగ అంటేనే పండగ అంటేనే మొక్క, చెప్పండి, బట్టలు. పండగ అంటేనే ఏం చెప్పండి? మాంసము, బట్టలు. పండగ అంటేనే, ఎస్పెషల్లీ క్రిస్మస్ అంటేనే మనకేంది? బట్టలు, ఫుడ్. బట్టలు, ఫుడ్. ఇదేనా క్రిస్మస్? ఇంతేనా క్రిస్మస్ అంటే? ఇంతేనా? క్రిస్మస్ అంటే బట్టలు, ఆహారమేనా? అలాగైతే అన్యులు కూడా పండగకి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? కొత్త బట్టలు కొంటారు, మంచి మంచి వంటలు చేసుకొని తింటారు. మరి అది ఎందుకు పండగ కాదు? ఏంది క్రిస్మస్కి వాటికి ఉన్నటువంటి తేడా? గమనించారు ఎప్పుడైనా? ఏంటి నీ క్రిస్మస్కి బయట లోకంలో ఉన్నటువంటి పండగలకి ఉన్న తేడా ఏంటి? వాళ్ళు కొత్త బట్టలు కొంటారు, వాళ్ళు ఆహారం తింటారు. నువ్వు కొత్త బట్టలు కొంటున్నావు, నువ్వు ఆహారం తింటున్నావు. క్రిస్మస్కి వాటికి తేడా ఏముంది చెప్పండి? ఒకవేళ ఈ పండగ చేయడానికి, బట్టలు కొనుక్కోవడానికి, మంచి ఆహారం వండుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవనుకో, ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? డబ్బులు లేవు పండగ చేయడానికి, ఏం చేస్తాం ఇప్పుడు? చెప్పాలి తొందరగా. డబ్బులు లేవు పండగ చేయడానికి, కొత్త బట్టలు కొనడానికి డబ్బులు లేవు. తర్వాత మాంసం తెచ్చుకోవడానికి డబ్బులు లేవు, మంచి ఆహారం వండుకోవడానికి డబ్బులు లేవు. ఏం చేస్తాం ఇప్పుడు చెప్పండి? ఎందుకు చేసుకోరు? అప్పు తెచ్చి పండగ చేస్తారు, ఊరికే ఉంటారా? భలే ఉన్నారు మీరు. ఎవరో చెప్పండి, డబ్బులు లేవని సైలెంట్గా ఉన్న వాళ్ళు. పోయి 10,000 20,000 అప్పు తెచ్చి ఏం చేస్తారు? బట్టలు కొనుక్కుంటాం. అప్పు తెచ్చి ఏం చేస్తాం? మాంసం తెస్తాం. అంటే క్రిస్మస్ వచ్చి నీ జీవితంలో ఏం తీసుకొచ్చింది? ఏం చేసింది క్రిస్మస్ వచ్చి? క్రిస్మస్ వచ్చినందుకు నీ జీవితంలో ఏం జరిగింది? ఏం జరిగింది? అప్పు. అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చింది నీకు అప్పు చేయడానికా? ఓ మై గాడ్. రేపు ఉదయం లేచి నువ్వే సాక్ష్యం చెప్తావో తెలుసా? క్రిస్మస్ పుణ్యాన్ని నా జీవితంలో ఎంత అప్పయింది, ఎంత అప్పయింది. వాడు వచ్చి రే క్రిస్మస్కి తీసుకున్నావు అప్పు, అది ఇయ్యమంటాడు. సిగ్గని పీయట్లేదా జీవితంలో అసలు? క్రిస్మస్ పుణ్యాన్ని మనం వేరొకటి చేతులు, వేరొకటి దగ్గరికి వెళ్ళిపోయి చేయి చాపడానికి వీలు
లేదు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చింది ఎందుకనంటే నువ్వు వెళ్ళి అప్పు చేయడానికి కాదు, నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి ఆయన వచ్చాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమ కలుగు. నువ్వు బట్టల పేరుతో, నువ్వు ఆహారం పేరుతో నువ్వు అప్పు చేయడానికి, నిన్ను అప్పుల పాలు చేయడానికి ఆయన రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? బీదవాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఐశ్వర్యవంతుడైనా, ఆయన సర్వ సృష్టికర్త అయినా, ఆయన సర్వోన్నతుడైనా, ఆయనకు లేనిదంటూ ఏది లేకపోయినా ఆయన ఈ లోకానికి బీదవాడిగా ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడో తెలుసా? బీదవాడి చెంత చేరడానికి. ఆమేన్. బీదవాడైన నీతో పాటు ఉండడానికి, బీదవాడవైనటువంటి బీదరాలైన నీతో పాటు ఉండడానికి ఆయన బీదవాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ ఐశ్వర్యవంతుడిగా ఈ లోకానికి వచ్చుంటే చెప్పండి, ఐశ్వర్యవంతుడిగా ఇశ్రాయేలన్న చెప్పినట్టు ఆ పశువుల తొట్టిలో కాకుండా, ఆ పశువుల పాకలో కాకుండా ఆయన గనక లగ్జరీగా గనక పుట్టుంటే ఏమై ఉండేవాడు? ఏమై ఉండేవాడు? మనందరం ఏమనుకునే వాళ్ళం తెలుసా? ఈ దేవుడు కూడా ఎవరికి? ఈ దేవుడు డబ్బున్నోళ్ళ దేవుడు అనుకునే వాళ్ళమే. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? డబ్బున్న ఆయన, సర్వసంపన్నుడైన ఆయన, సమస్తమున్న ఆయన అన్నింటినీ వదిలి నీ కొరకు ఎలా వచ్చాడు ఆయన ఈ లోకానికి? బీదవాడిగా వచ్చాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. ఎందుకంటే బీదవాడవైన నిన్ను లోకంలో ఉన్న అందరి ఐశ్వర్యవంతుల కంటే నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయడానికి ఆయన వచ్చాడు. ఆమేన్. నువ్వు ఇంకా బట్టల కన్నే ఉంటే ఎలా? నా దేవుడు నాకేమిస్తాడు? బట్టలు వేస్తాడు, ఆహారం వేస్తాడంటే ఎలా? ఏందిరా మీ వాక్యం మళ్ళా? అందుకే ఆహారం కోసం ఎదురు చూసే వాళ్ళకి దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళిపోయి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీయండి. లేనోళ్ళు సిగ్గుపడండి. ఏం చేస్తారు లేనోళ్ళు? ఏం చేస్తారు లేనోళ్ళు? సిగ్గుపడండి. ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను అడగండి, నేను బైబిల్ ఇచ్చి పంపిస్తాను ఉచితంగా. ఏమి డబ్బులు తీసుకొని, పైసా కూడా ఫ్రీగా ఒక బైబిల్ ఇచ్చి పంపిస్తాను. వచ్చేవారం మరలా అది ఇంట్లో పెట్టరండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చూడండి. 27వ వాక్యం, 6:27 వాక్యం, 6:27 వాక్యం. క్షయమైన ఆహారము కొరకు, అందరు తీశారా? ప్రతి ఒక్కరు తీశారా? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగ చేయుటకు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడదాం. ఇక్కడ 2 ఆహారాలు ఉన్నాయి. ఎన్ని ఆహారాలు ఉన్నాయి చెప్పండి అందరూ? ఎన్ని ఆహారాలు ఉన్నాయి? వెనకున్న వాళ్ళు చెప్పండి, ఎన్ని ఆహారాలు ఉన్నాయి? 2 అని 3 చూపిస్తున్నారు. ఏంది ఇది? కాదు 2 అంటే ఇది. మీకు లెక్కలు రావు, నాకు లెక్కలు రావు. నిద్రలు ఏమైనా ఎత్తుతున్నారా? ఇట్టండి 2. ఎన్ని ఆహారాలు ఉన్నాయి? 2 ఆహారాలు ఉన్నాయి. ఒకటేమో క్షయమైన ఆహారం, రెండవది అక్షయమైన ఆహారం. క్షయమైన ఆహారం అంటే అది తొందరగా పాడైపోయే ఆహారం. ఒకసారి తింటే వెంటనే మరలా ఆకలి అయ్యేటటువంటి ఆహారం. మీకు అర్థమవుతుందా? క్షయమైన ఆహారం ఉన్నది, రెండవది చెప్పండి అక్షయమైన ఆహారం ఉన్నది. ఈ అక్షయమైన ఆహారం చెడిపోయేది కాదు, పాడైపోయేది కాదు. ఇది అత్యున్నతమైనది. ఈ ఆహారాన్ని భుజిస్తే నువ్వు చావవు. ఏమవు? చావవు. క్రిస్మస్లో నువ్వు తినే ఆహారం ఏది? క్షయమైనదా అక్షయమైనదా? ఏది చెప్పండి? అక్షయమైనదా? క్షయమైనది. ఒకసారి తింటే క్రిస్మస్ రోజున నాకు తెలిసి మీరు 6 సార్లు తింటారు. అబద్ధం ఆడకుండా చెప్పండి. ఎన్నిసార్లు తింటారు? ఆడ వండేటప్పుడే పొయ్యి దగ్గర నిలబడుకొని తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చూశాను. అబద్ధం ఆడకండి. మాంసం అయితే ఉడక ముందే కొన్ని మళ్ళీ గిన్నెకి వేసుకొని తినాలి మనం. ఉడికినాక మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టుకొని ఒకసారి, మధ్యాహ్నం తిన్నామనుకో మళ్ళీ సాయంత్రం 5 గంటలకు మళ్ళీ ఒకసారి, మళ్ళీ నైట్ ఒకసారి. తిండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఒకటి కాదు 2-3 రకాలు.
మధ్యాహ్నం లంచ్ లోపే 3 సార్లు తినేస్తాం మనం. ఇది ఏ ఆహారం అంటే చెప్పండి, క్షయమైన ఆహారం. ఇది మీకు ఉన్నతమైనది కాదు, ఇది శాశ్వత కాలం మిమ్మల్ని బ్రతికించేది కాదు. ఒకసారి తింటే మరలా తినాలి, దీన్ని ఏమవ్వాలి, మరలా తినాలి. అసలు ప్రభు ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? జాగ్రత్తగా రండి. ప్రభు ఈ మాట ఎందుకు చెప్పాడంటే, మీకు ఒక సందర్భం తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి ఆహారంగా పెట్టాడు ఆయన? ఎంతమందికి చెప్పండి బిగ్గరగా, ఎంతమందికి? 5,000 మందికి ఆహారంగా పెట్టి, ఆ 5 రొట్టెలు 2 చేపలు మరలా ఎంత మిగిలిందో తెలుసా? వాటిలో ఎంత మిగిలింది? 12 గంపలు మిగిలింది. ఎంత మిగిలింది? 12 గంపలు మిగిలితే, ఇది అయిపోయిన తర్వాత ఆయన సభకు వచ్చిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఈయనతో గనక ప్రతిరోజు పోయామనుకో, మీకు అర్థమవుతుందా? ఈయనతో కూడా ప్రతిరోజు వెళ్ళామనుకో, రోజు ఏం పెడతాడు మనకినా? ఏం పెడతాడు? నా పాయింట్కి రావాలి మీరు. రోజు ఏం పెడతాడు ఈయన? రోజు రొట్టెలు చేపలు, రోజు ముక్క చెప్పండి రొట్టె అనుకొని వీళ్ళు ఏం చేశారంటే, రోజు ఆయన్ని ఫాలో అవుతూ వచ్చారు. ఈయన ఎక్కడుంటే అక్కడికి, ఈయన ఎక్కడుంటే అక్కడికి. దేని కొరకు? దేని కొరకు? ప్రభు కొరకు కాదు, ప్రభువుని ప్రేమించడం కొరకు కాదు, ఆయన చెప్పే వాక్యం కొరకు కాదు, ఆయన తీసుకెళ్లే పరలోక రాజ్యం కొరకు కాదు, ఆయన చేసే గొప్ప కార్యాల కొరకు కాదు. ప్రభు అనుకున్నాడు, ఈ ఆశ్చర్య కార్యం ద్వారా, ఈ సూచక్రియ ద్వారా వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఎవరినో అర్థం చేసుకుంటాను అనుకున్నారు. ఏ సూచక్రియ ద్వారా? 5 రొట్టెలు 2 చేపలు చెప్పండి 5,000 మందికి ఆహారంగా పంచడం అన్నది అది ఎంత గొప్ప అద్భుతమైన కార్యమా కాదా? అంత అద్భుత కార్యం చేస్తే వీళ్ళు నా గురించి ఆలోచిస్తారు, వీళ్ళు నా గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు, నేను దేవుణ్ణని పరలోక రాజ్యం నుండి వచ్చానని అర్థం చేసుకుంటారని ఆయన అనుకుంటే, వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఆయన ఏదన్నా చేయని మనకేం పెడుతున్నాడు? ఆయన ఎక్కడి నుంచన్నా తీసుకురాని, అద్భుతం చేయని చేయకపోని మనకేం పెడుతున్నాడు? అందుకే మనం ఏం చేద్దాం? కోటి విద్యలు దేని కొరకట? ఒక్క విద్య కూడా అవసరం లేదు, రోజు ఇంతో పడిపోతే. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? ఇంకా నిద్రలోనే ఉన్నారా? మీ కర్మ ఇంకా నిద్రపోతుంటాయి. ఇంతలా అరిచేసి ఎవరు చెప్పరు మీకు. వీళ్ళు ఏమనుకున్నారంటే, కోటి విద్యలు అవసరం లేదురా బాబు, రోజు ఇంతో పోతే, రోజు మాంసము రొట్టె మంచి మంచి ఆహారం పెడతాడు కనుక ఫ్యామిలీలు వేసుకొని వెళ్ళిపోతున్నారు ఆయనతో పాటు డైలీ. ఒకరోజు ఒక దగ్గరకు వచ్చారు, అందరు ఎత్తుక్కుంటూ వచ్చి, ఇక్కడ ఈయన ఉంటాడు, ఈరోజు ఆకలి తీరిపోద్దని అక్కడికి వస్తే, ప్రభు వాళ్ళు వచ్చేది చూసి పారిపోతే అక్కడికి వచ్చి, ఇక్కడ లేడే ఈయన, మనం ఎక్కడ ఎత్తుకుదామంటే, ఆ 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి ఆహారంగా పెట్టాడు, అక్కడ చూద్దాం వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళారు, అక్కడ కూడా లేడు. అక్కడ నుండి మళ్ళీ పారిపోయాడు ఆయన. వీళ్ళని చూసి పారిపోతే అక్కడికి వెళ్ళిపోయి చిన్న చిన్న దోణిలు ఉంటే ఆ దోణిలెక్కి ఆయన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయి ఒక దగ్గర పట్టుకున్నారు. ఆయన్ని పట్టుకొని ఏమన్నారో తెలుసా? ప్రభువా నువ్వు ఎక్కడున్నావా? మేము ఎక్కడెక్కడో ఎత్తుకొచ్చాం ప్రభువా అన్నారు. ప్రభువుని చూసి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఎంత దగ్గరలో ఎత్తికాం ప్రభువా అంటే, ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక దగ్గర ఫైండ్ అవుట్ చేసి ఆయన్ని కపెర్నహూముకి వచ్చారు. కపెర్నహూములో సముద్రపు అద్దరిని ఆయన్ని కనుగొన్నారు. 6వ అధ్యాయం 25వ వచనం. 6వ అధ్యాయం 25వ వాక్యం. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి మాకు చెప్పకుండా? నువ్వెప్పుడు వచ్చావయ్యా ఇక్కడికి? నీకోసం మేము ఎక్కడెక్కడో ఎత్తుకులాడి వచ్చామయ్యా, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడుగగా, అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, అబ్బా మీకు నేనంటే ఎంత ప్రేమ అన్నాడా? మీకు నేనంటే ఎంత ప్రేమ, మీకు దేవుని వాక్యం అంటే ఎంత ఇంట్రెస్ట్, మీరు నిద్రపోకుండా వాక్యం వినేటటువంటి గొప్ప గొప్ప ప్రజలు అని వాళ్ళని మెచ్చుకోలేదు. ఏమన్నాడు ప్రభు వాళ్ళని? ఏమన్నా? దుర్మార్గులారా, యేసు
మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేని కొరకు వచ్చారంటే వీళ్ళు? రొట్టెల కోసం వచ్చారట. అది చూసి ప్రభు, ఒరే వీళ్ళు తిండిబోతోళ్ళు వస్తున్నారని పారిపోయాడు. ఎవరు వీళ్ళు? తిండిబోతులు. మనం కూడా అంతే కదా, మంచి నాన్ వెజ్ పెట్టే మీటింగ్ అనుకో, అక్కడే ఉంటాం. మన గుంపు అంతా అక్కడే ఉంటుంది కదా. నాన్ వెజ్ పెట్టలేదు, మంచి ఆహారం లేదు, ఎవడైనా వస్తాడు మీటింగ్? చెప్పండి, వస్తాడు ఎవడైనా? పాంప్లెట్ ఎత్తుకోపోయి పంచేటప్పుడు అడుగుతారు, ఏం పెడతారు చెప్పండి మీరు? మీరు కావాలంటే చూసుకోండి, ఏ మీటింగ్ అన్న పోయి. వెజ్ పెట్టేవాళ్ళు, మంచి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టే దగ్గర మనుషులు ఉండరు. ఎక్కడ ఉంటారు చెప్పండి? తన్నుకుంటుంటారు, గిజ గిజ గిజగా చీమలు దన్నుకుంటుంటారు. ఎక్కడ? మాంసం ఉన్న కాడ, ముక్కు ఉన్న కాడ, మంచి మంచి బిర్యానీలు ఉన్న కాడ తన్నుకుంటుంటారు. వీళ్ళు కూడా ప్రభు పెట్టిన ఆహారానికి ముగ్ధులైపోయి ఆహారం కోసం వస్తుంటే ప్రభు పరారైపోతున్నాడు వీళ్ళని చూసి. వాళ్ళు వస్తే 4 మాటలు వాక్యం చెప్పవచ్చు అనుకోవట్లేదు ఆయన. ఎందుకంటే వాళ్ళు వచ్చేది వాక్యం కొరకు కాదు. దేని కొరకు వస్తున్నారట? రొట్టెల కొరకు, చేపల కొరకు. మాంసం పెడతాడు, ఏం దగ్గరుంటే పని చేయాల్సిన అవసరమే లేదు. సోంబేరులమైపోవచ్చు మనం. ఏమైపోవచ్చు? లేజీ అయిపోవచ్చు మనం. రోజు ఆయన దగ్గర పోతే ఆయన ఆహారం పెడతాడు, తినొచ్చు, ఇంటికి వచ్చి పడుకోవచ్చు. ఇంటికి రాకపోయినా అవసరం లేదు, ఏదైనా ఆహారం మిస్ అవుద్దాం, అక్కడే పడుకుందాం. ఎక్కడ? అంతే కదా. వాళ్ళని చూసి పెద్ద క్లాస్ తీసుకున్నాడు. 6వ అధ్యాయం అంతా అదే. 6వ అధ్యాయం అంతా, మీరు దుర్మార్గులారా, మీరు దేని కొరకు వస్తున్నారంటే క్షయమైన ఆహారం కొరకు వస్తున్నారు. కానీ అది కాదు మీరు భుజించాల్సినది, అక్షయమైన ఆహారం ఉన్నది, అది మీరు భుజించాలి. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరు. ఏంటా అక్షయమైన ఆహారం అంటే? ఆయన అంటున్నాడు చూడండి తర్వాత, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఆ ఆహారాన్ని ఇచ్చేది ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆమేన్. ఏ ఆహారం అది? అక్షయమైన ఆహారం. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. తెలుసా మీకు ఆ అక్షయమైన ఆహారం ఏంటో? అడుగుతున్నాడు ప్రభు. తెలుసా మీకు ఆ అక్షయమైన ఆహారం ఏంటో అనంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు తెలుసులే అన్నారు. ఏంటి చెప్పండి అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా పితరులకి, ఎక్కడ? మా పితరులు ఐగుప్తులో నుండి కానానుకు నడిచేటప్పుడు మోషే వాళ్ళకి ఇచ్చాడు. ఏంటది? ఏంటది చెప్పండి గట్టిగా. మన్నా ఇచ్చాడు, అదే అక్షయమైన ఆహారం అన్నాడు. ఏంటంటే అది అక్షయమైన ఆహారం అదే అన్నారు. ఏది? ఇదిగో ఆ యొక్క అరణ్యములో మా పితరులు తిన్నారే మన్నా, అదే అక్షయమైన ఆహారం అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? పిచ్చోళ్ళారా, అక్షయమైన ఆహారం అది కాదురా. అది తిన్నోళ్ళు కూడా ఏమైపోయారు? చచ్చారు. మన్నా తిన్నోళ్ళు బ్రతికారా? చచ్చిపోయారా? చచ్చిపోయారు. అరణ్యములో శవాలు రాలిపోయాయి. అలాగే ఇష్టానుసారంగా చచ్చిపోయారు. మన్నాన్ని తిన్నోళ్ళు చచ్చిపోయారు. అంటే అది పరలోకము నుండి వచ్చిన ఆహారం కానే కాదు. మన్నా అక్షయమైన ఆహారం కానే కాదు. అంటే ఈరోజు మనం తిన్న ఆహారము, ఆ రోజు మన్నా, 2 కూడా క్షయమైన ఆహారాలే, అక్షయమైన ఆహారం కాదు. మరి ఏంటి అక్షయమైన ఆహారం? ఆ అక్షయమైన ఆహారము పరలోకము నుండి వస్తుంది. ఎక్కడి నుండి? చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడదాం. మరి క్షయమైన ఆహారాలు ఎక్కడి నుండి వస్తాయి? చెప్పాలి తొందరగా మీరు. క్షయమైన ఆహారాలు ఎక్కడి నుండి వస్తాయి? ఎక్కడి నుండి? కింద నుంచి పైకి వస్తాయి. అక్షయమైన ఆహారం పై నుండి కిందకు వస్తుంది. మీరు నా వేలోనే ఉన్నారు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడదాం. జాగ్రత్తగా గమనించండి. క్షయమైన ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? కింద నుండి పైకి వస్తుంది. అక్షయమైన ఆహారం పై నుండి దిగి వస్తుంది. ఆమేన్. పై నుండి దిగి వస్తుంది. క్షయమైన ఆహారం కింద నుండి వస్తుంది. అంటే కింద నుండి వచ్చేది ఏవేవి మనం తింటున్నామో అవన్నీ క్షయమైన ఆహారాలే. అవన్నీ తిన్నా మనం అందరం కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతాం. కానీ పరలోకము నుండి వచ్చే అక్షయమైన ఆహారాన్ని తిన్నవాడు ఎన్నటికీ చచ్చిపోడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుస్తారా?
ఆ ఆహారం తిన్నవాడు చనిపోడు అంటాడు. చూడండి ఆయన 33 వచ్చు. యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఎక్కడి నుండి వచ్చే ఆహారం అట? పరలోకమును. జాగ్రత్తగా వినాలి, లేకపోతే మీరు మిస్ అయిపోతారు. ఈ క్రిస్మస్ కూడా వ్యర్థమైపోద్ది మీ జీవితంలో. జాగ్రత్తగా వినండి. ఒక్కరోజే కొద్ది నిమిషాల పాటు మాత్రమే పరిశుద్ధ ఆత్మదేవుడు ఇదిగో రహస్యమైన గొప్ప గొప్ప మాటలు ఈరోజు నాతో మీతో మాట్లాడుతున్నాడు. ఇదేదో ప్రిపేర్డ్ కాదు. నేను ఎప్పుడు ఇది చెప్పాలని రాసుకొని అమర్చుకొని రాన్నది. దేవుడు అంటున్నాడు, అక్షయమైనటువంటి ఆహారం అది పరలోకము నుండి వస్తుంది, అది తిన్నవాడు చావడు. ఏమైపోడు? చావడు. నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు. నా తండ్రి పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుతున్నాడు. 33 పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమైనది. కొట్టడి చప్పట్లు గట్టిగా. ఆయన అనుగ్రహించే ఆహారం పరలోకము నుండి వచ్చి నీకేమిస్తుందట? ఏమిస్తుందట? జీవమిస్తుందట. ఏమిస్తుందట? నీకు జీవమిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. ఈ ఆహారం తింటే, భూమిలో నుండి వచ్చే ఆహారం తింటే ఏమొస్తుంది? పొట్టొస్తుంది. ఏమొస్తుంది? తిని గట్టిగా బీప్ బస్తాలాగా రెడీ అవుతాం. సొక్కా వేసుకుంటే పిగిలిపోతుంటాయి అట్నే బటన్స్తో కూడా. ఈ ఆహారం తింటే. ఏ ఆహారం తింటే? షుగర్ వచ్చేది, బీపీ వచ్చేది, ఒబెసిటీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. ఏది తింటే? భూమిలో నుండి వచ్చేది తింటే. తినండి. రేపు మీరు తిన్న తర్వాత సాయంత్రం అర్థమవుద్ది మీకు. తింటే నిద్ర వస్తుంటుంది. ఇది తింటే మధ్యాహ్నం తింటే. చూసారు ఎప్పుడైనా మీరు? పడుకొని నిద్రపోవాల్సిన వాళ్ళు నిలబడుకొని నిద్రపోతుంటాం ఇక్కడి నుండి వచ్చే ఆహారం తింటే. కానీ పరలోకం నుండి వచ్చే ఆహారం మిమ్మల్ని ఏం చేస్తుందట? జీవింపజేస్తుంది. చప్పలు కూడా దేవుని నామమున. ఫర్ ఎగ్జాంపుల్, పరలోకం నుండి వచ్చే ఆహారం తింటే మీరు ఎలా ఉంటారో తెలుసా? తూగుతా పడతా ఉండరు. ఎలా ఉంటారో తెలుసా? నాలాగా ఎగురుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంటారో తెలుసా? ఏమి నిద్రో అసలు మీ నిద్ర. నేను 3 రోజులు నిద్ర లేకపోయినా కూడా 4వ రోజు మళ్ళీ మైకి ఇచ్చిన నైట్ అంతా చెబుతాను అంతే. నిద్ర రాదు. ఎందుకో తెలుసా? ఎందుకో? అక్షయమైన ఆహారంలో శక్తి ఉన్నది. అక్షయమైన ఆహారంలో చెప్పండి బలం ఉన్నదే. అక్షయమైన ఆహారంలో ఏమున్నది? జీవం ఉన్నది. తిరిగి మనలను బ్రతికించే జీవం ఉన్నది. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడతాం. ఏంటా అక్షయమైన ఆహారం? క్షయమైన ఆహారం మనం తినే రైసు, బిర్యానీ, చపాతీలు, ఇంకా మన కళ్ళకి భూమిలో నుండి వచ్చేది ఏదైనా ఉన్నాయి. అది రాగులు కానీ, సద్దలు కానీ, ఏదైనా కానీ అవన్నీ క్షయమైన ఆహారాలు. ఈ అక్షయమైన ఆహారము పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఏంటది ఆహారం? ఏంటది ఆహారం? చూడండి, అదే అధ్యాయము 6వ అధ్యాయము 35వ వాక్యం చూడండి. 35వ వాక్యం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడు దప్పిక కొనడు. బిగ్గరగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరు. ఏంటా జీవాహారం? ఏంటా అక్షయమైన ఆహారము అనంటే ఏంటా అక్షయమైన ఆహారం? ఏంటి? ప్రభువైన యేసు. ఎవరు? ప్రభువైన యేసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉందే, వాక్యమైన దేవుడు ఏం చేశాడట? 14వ వచనంలో వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి కృపతోను సత్యముతోను మన మధ్య నివసించాడు. ఎవరైనా? మన ప్రభువైన యేసు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసు, వాక్యమైన యేసు. జీవాహారం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు జీవాహారం అంటే ఏంటి చెప్పండి? మన కళ్ళ ముందు ఉన్న వాక్యం. ప్రేమైన వారు, మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాక్యం. ఈ వాక్యం ఏంటి అని అంటే జీవాహారం. ఏంటి వాక్యం? జీవాహారం. ఈ వాక్యం ఎవరో కాదు, ప్రభువైన యేసు. ఒకానొకప్పుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో ఉన్నాడు. ఇప్పుడు శరీరధారిగా ఈ లోకంలో లేడు. ఇదిగో వాక్యముగా నీ ఇంట్లో, నీ చేతిలో ఉన్నాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దామా?
ఇదిగో నువ్వు నిజమైన క్రిస్మస్ చేయాలంటే జాగ్రత్తగా విను. క్షయమైన ఆహారం తినడానికి కాదు. నువ్వు నిజమైన క్రిస్మస్ చేయాలంటే, నువ్వు నిజమైన క్రిస్మస్ చేయాలి అని అంటే అక్షయమైన ఆహారాన్ని భుజించేవాడిగా నువ్వు ఉండాలి. అక్షయమైన ఆహారాన్ని నీకు ఇవ్వడం కోసం ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పశువుల పాకలో, ఇదిగో పశువుల తొట్టిలో ఆయన పడుకున్న దేని కొరకో తెలుసా? నీకు అక్షయమైన ఆహారాన్ని ఇవ్వడం కొరకు. దేన్ని ఇవ్వడం కొరకు? నీకు జీవాహారం ఇవ్వడం కొరకు. నువ్వు చావు లేకుండా నిన్ను తిరిగి బ్రతికించడం కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? పశువుల తొట్టిలో పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు ఆయన? పశువుల తొట్టిలో. ఏ ఆహారం నీకు ఇవ్వడం కొరకు? అక్షయమైన ఆహారం కొరకు. అక్షయమైన ఆహారం కనుక నువ్వు భుజించలేదో, అక్షయమైన ఆహారం పట్ల నీకు ఆసక్తి లేదో, జీవాహారం పట్ల నీకు ఆసక్తి లేదో, నువ్వు బిర్యానీలు తిని వేస్టే, నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేసి వేస్టే. ఆయన ఆ పశువుల పాకలో నీ కొరకు పడుకొని, ఆ పశువుల తొట్టిలో, ఆ వాసన పైన ఆ తొట్టిలో పడుకొని, ఈ క్రిస్మస్ నీకు వ్యర్థమే. నీ క్రిస్మస్ లేదు. నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి నువ్వు ఎలిజిబుల్ కాదు. ఎప్పుడో తెలుసా? జీవాహారం పట్ల నీకు ఆసక్తి లేకపోతే. దేని పట్ల ఆసక్తి లేకపోతే? కొంతమంది పాటలప్పుడే ఉంటారు, వాక్యం స్టార్ట్ అయితే అసలు కనపడరు. అసలు చూసారా ఎప్పుడైనా కొంతమందిని? మరి కొంతమంది ఉంటారు, వాక్యానికే వస్తారు. దేనికోసం చెప్పండి? పాటలు ఇంపార్టెంట్ కాదా చెప్పండి? పాటలు ఇంపార్టెంట్ కదా? పాటలు కూడా ప్రాముఖ్యం. ప్రభు యొక్క పనిలో ఇది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పడానికి వీలు లేదు. స్తుతి ప్రాముఖ్యం, ఆరాధన ప్రాముఖ్యం, వాక్యం ప్రాముఖ్యం, ప్రార్థన ప్రాముఖ్యమే. ఇవన్నీ సమానమే. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పడానికి వీలు లేదు. ప్రభు అంటున్నాడు, అక్షయమైన ఆహారమైనటువంటి నన్ను మీరు భుజించాలి, వాక్యాన్ని నువ్వు భుజించాలి. భుజిస్తున్నావా? మీకు ఇంకొక విషయం చెప్తాను. క్షయమైన ఆహారాన్ని మీరు దేంతో తింటారు చెప్పండి? క్షయమైన ఆహారం తినడానికి ఏమి ఉపయోగిస్తారు మీరు? చేతులతో కలుపుకొని నెత్తిన పెట్టుకుంటారా? లేకపోతే పొట్టకేసి కట్టుకుంటారా గట్టిగా? ఏమి ఉపయోగిస్తారు? నోటిని ఉపయోగిస్తారు. ఏం తినడానికి? భూమిలో నుండి వచ్చిన క్షయమైన ఆహారం తినడం కోసం. అక్షయమైన ఆహారం తినడానికి దేన్ని ఉపయోగిస్తారు తెలుసా? దేనిని చెప్పండి? అక్షయమైన ఆహారం తినడానికి చెవులు ఉపయోగిస్తాం. చప్పలు కూడా దేవుని నామమున మహిమ. ఇది పనికిరాదు అక్షయమైన ఆహారం తినడానికి. ఏది? అందుకే ఆయన అంటాడు, వినుట వలన చెప్పండి విశ్వాసము కలుగును. చప్పలు కూడా దేవుని నామమున. జీవాహారము అక్కడ ఏమన్నాడు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువాడు, అంటే జీవాహారాన్ని భుజించువాడు, చెవులతో ఆయన యొక్క జీవాహారాన్ని భుజించువాడు. 36లో చూడాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు, పైన నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు, ఏమాత్రమును ఆకలిగొనడు. ఎవరెత్తడు? చెవులతో జీవాహారాన్ని భుజించువాడు. ఈయనకేమవుదట? ఆకలి అవదట. ఎందుకంటే ఆయన అక్షయ ఆహారం చేత నీకు చావే లేకుండా చేశాడు. ఏమి లేకుండా? చావే లేకుండా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొట్టరా దీనికోసం? చావే లేకుండా చేశాడు ఆయన. అందుకే సెమీ క్రిస్మస్లో మనం చెప్పుకున్నాం, క్రీస్తులో ఉన్నవాడికి ఏ భయం ఉండదు. గుర్తుంది మీకు? చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. క్రీస్తులో ఉన్నవాడికి ఏ భయం ఉండదు? చావు అంటే భయం ఉండదు, మరణం అంటే భయం ఉండదు. ఎందుకంటే కన్ను మూసిన వెంటనే ఎక్కడ ఉంటాను? పరలోక రాజ్యములో. బీద లాజరు ఎలాగైతే పరదైసులో ఎవరు రొమ్మున ఆనుకున్నాడు? పోయి ఎవరు రొమ్మున? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడో. రేపు నేను చనిపోతే ఎక్కడ ఉంటాను? ఏబేలు రొమ్మునో, లేకపోతే అబ్రహాము రొమ్మునో, నీతిమంతులైన నోవాహు రొమ్మునో, ఎవరొకరు రొమ్మున నేను ఆనుకుంటానన్న ధైర్యం అనుకుంటుంది. అంటే చావు అంటే మనకు ఇంట్రెస్ట్. ఏం చెప్పండి? ఆసక్తి. ఎందుకు? మనం తింటున్నదే అక్షయమైన ఆహారం. ప్రైజ్ గాడ్. మనం తింటున్నదే ఆహారం, అక్షయమైన ఆహారం. ఇదొద్దు మనకి, ఈ ఆహారం వద్దు మనకి. మనకి ఏ ఆహారం కావాలి? ఏ ఆహారం కావాలి? అక్షయమైన ఆహారం మనకు వద్దు. కానీ ఇదిగో క్షయమైన ఆహారం కోసం మాత్రం పరుగులు పెడతానే ఉంటాం. ఏం బ్రదర్ ఈరోజు చర్చికి రాలేదంటే ఇంట్లో సమస్యలు ఉన్నాయి, జరిగేది కష్టం.
దేవుడు నిన్ను పోషిస్తాడన్న నమ్మకం నీకు లేదా? అందుకే ఆయన అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, నేను వాటిని పోషిస్తున్నానే, వాటికంటే శ్రేష్టమైన వారు మీరు నా బిడ్డలు, మిమ్మల్ని పోషించనా? నేను పోషించనా? మరి నన్ను మందిరం ఎగ్గొట్టి పనో అని వెళ్తావేంటి? తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడొక కట్టు, ఇక్కడొక కట్టు, ఎడిరిగింది ప్రార్థన చేయండి. ఎవడ బొమ్మనుడు మందిరం ఎగ్గొట్టే? పోషించేవాడు ఆయన అయినప్పుడు, నీకు ఆహారం పెట్టేవాడు ఆయన అయినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి కూర్చోకుండా ఎక్కడో కుక్క తిరిగినట్టు ఓ అని వేసుకొని తిరుగుతా ఉంటావు. బుద్ధి లేదు అసలు. అందుకే ఆయన అన్నాడు, ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నీకు అక్షయ ఆహారం ఇవ్వడం కోసం. ప్రైజ్ గాడ్. ఆయన నీకు అక్షయమైన ఆహారం, అది తింటే నువ్వు బలవంతుడు అవుతావు, నువ్వు శక్తిమంతుడు అవుతావు, సాతాను జయించే శక్తిమంతుడు అవుతావు, మరణాన్ని జయించేటటువంటి శక్తిమంతుడు అవుతావు. వాక్యాన్ని ప్రతిదినము నువ్వు భుజించాలి, ప్రతిదినము నువ్వు భుజించాలి. రెండవ ఆహారం ఒకటి ఉంది, ఇది నోటితో తినే ఆహారం. ఇది దేంతో తినే ఆహారం? నోటితో. ఆహారం ఏంటో తెలుసా? ప్రభు అన్నాడు ఇందాక, జీవాహారమును నేనే, మీరేం చేయాలి? నన్ను భుజించాలి. ఎవరిని భుజించాలి? నన్ను భుజించాలి. ఎలా భుజించాలి అని అంటే వాక్య రూపంలో ఆయనను మనం భుజించాలి. రెండవది చూడండి, ఆయనను ఎలా భుజించాలి అని అంటే యోహాను సువార్త అదే 6వ అధ్యాయము 55వ వచనం చూడండి. 55వ వచనం, నా శరీరము కొట్టో గట్టిగా, ఏమని ఉంది అక్కడ? నా శరీరము గట్టిగా చెప్పండి అందరూ, నా శరీరము నిజమైన ఆహారము. ఆ మాటకు అందరు గట్టిగా చెప్పండి, ప్రభు శరీరము నిజమైన ఆహారము. నోరులే రావట్లేదు, మీ మనసులంతా ఆ కొండల మీదే ఉంటే ఏం నోరులు వస్తాయి చెప్పండి? రేపు పొద్దున వండే ఆ డేగిజాల మీద, అక్కడికి అది ఎత్తుకొని పోయి పెట్టుకొని వేసుకొచ్చుకుంటామే, దాని మీద ఆ పొయ్యి మీద అక్కడే ఉంటే ఇదేం చెప్తారు చెప్పండి. ప్రభు అయిన యేసు నిజమైన ఆహారము. కొంచెం గట్టిగా, ప్రభు అయిన యేసు నిజమైన ఆహారము. అదే అన్నాడు చూడండి అక్కడ. ఆయన ఏమన్నాడు? నా శరీరము నిజమైన ఆహారము. మరి నువ్వు వండుకునే బిర్యానీ, రేపు నువ్వు వండే మాంసము, అది నిజమైన ఆహారం కాదా? అది డూప్లికేట్ ఆహారం. అదే ఆహారం. అది నిజమైన ఆహారం కనపడకుండా చేసేది. అది మీకు అర్థమవుతుందా? నిజమైన ఆహారం నుండి నీ మనసు తప్పించేది. అది ఏం చేసేది? అది నిజమైన ఆహారం నుండి నీ మనసుని ఏం చేస్తుంది? తప్పిస్తుంది. కూసేగాడిది వచ్చట అది ఇది ఏది ఇది మనం తినే టేస్టీ ఫుడ్స్ ఉన్నాయే, ఇవేందో అసలైన ఆహారం మన కళ్ళకు కనపడకుండా చేసేవి ఇవి. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఫేక్ నోట్స్. ఇవేమి నోట్స్? ఇవి ఫేక్ నోట్స్, నకిలీ ఆహారం మనం తినేది పిల్లరా. ఈ శరీరానికి కావాల్సినటువంటి ఆహారం. అందుకే అన్నాడు నిజమైన ఆహారం ఏంటి అని అంటే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపర్థం. నా శరీరము, చెప్పండి, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. తర్వాత నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు, నేను వాని యందును నిలిచియుందుము. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపర్థం. నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు త్రాగాలి. నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు త్రాగాలి. అందుకు నేను ఈ లోకానికి వచ్చాను. ఎందుకు ఆయన ఈ లోకంలో పుట్టాడు? ఆయన శరీరమును మనలో కలిపివేయడానికి, ఆయన రక్తమును మనలో కలిపివేయడానికి, మనలో ఆయన నివసించడానికి, మనము ఆయన ఏకమవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? క్రిస్మస్ ఎందుకు చెప్పండి? మనకి అక్షయమైన జీవాహారం ఇచ్చుట కొరకు. తర్వాత ఆయన శరీరము, ఆయన రక్తము మనలో కలిసిపోయి ప్రభువు మనము ఏకమవుట కొరకు ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు. ఇది చేయకుండా మనం ఏం చేస్తాం చెప్పండి? ఇదేం చేస్తాం చెప్పండి? మంచి మంచి పంచభక్ష పరమాన్నాలు వండుకొని తింటాం.
ప్రభు బల్ల రోజు మాత్రం ఆబ్సెంట్ అయిపోతాం. ఉంటావా? ఆయన యొక్క శరీరానికి ఎంతమంది ఈ సంవత్సరంలో ఒక్క బల్ల కూడా నేను ఆబ్సెంట్ అవ్వలేదు, అన్ని బల్లాలు తీసుకున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ధైర్యంగా. అన్ని బల్లాల్లో పాలు పంపులు పొందినానన్న చేతులు ఎత్తండి. ధైర్యంగా మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంటే లేరు, ఎవరు లేరు. అంటే ఆహారం అంటే లెక్కలేదు నీకు, పై నుండి వచ్చిన ఆహారం అంటే నీకు ఇంట్రెస్ట్ లేదు, నీకు ఆ ఆహారం యొక్క విలువ తెలియదు నీకు. కడుపు నిండా మెక్కే ఈ క్షయమైన ఈ మట్టి నుండి వచ్చే ఆహారం మాత్రం తింటావు కుతికిల దాకా. అదే క్రిస్మస్. ఆహారం తినొద్దని నేను చెప్పట్లేదు, ఆహారం వంటలు వండుకోవద్దని నేను చెప్పట్లేదు, ప్రభు చెప్పట్లేదు. ఆహారాన్ని ఆయనే నీకు ఇస్తాడు. కానీ నువ్వు ఆశపడి తినాల్సినది ఏంటో తెలుసా? ప్రభు యొక్క శరీరాన్ని నువ్వు భుజించాలి, ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు పానం చేయలేదు. కొంతమంది అనుకుంటున్నారు తెలుసా, నేను ఇంకా బాప్తిసమే తీసుకోలేదు, నాకు కాదు అనుకుంటున్నారు. నువ్వు ఇంకా భయంకరమైన డేంజర్లో ఉన్నావు. నువ్వు అసలు క్రిస్మస్కి బట్టలు దొడుక్కునే అర్హత నీకు లేదు, క్రిస్మస్కి ఆహారం తినే అర్హత లేదు. నువ్వు ఉపవాసం ఉండాలి. నువ్వు అసలు అర్హతే సంపాదించుకోలేదు. ఏ అర్హత సంపాదించుకోలేదు? ఏ అర్హత? ప్రభు యొక్క శరీరాన్ని భుజించే అర్హత ఇంకా సంపాదించుకోలేదు, ఆయన రక్తాన్ని పానం చేసే అర్హత ఇంకా నువ్వు సంపాదించుకోలేదు. నీకెందుకే క్రిస్మస్? స్టార్లు కట్టుడు, లైటింగ్ లేడు, వంటలు వండుడు, అప్పు చేసి బట్టలు కొనుడు, ఎందుకు ఇదంతా? నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? చెప్పండి. అక్షయమైన ఆహారాన్ని భుజించడం, ప్రభు యొక్క శరీరము ఆయన రక్తములో పాలు పంపులు పొందే అర్హత సంపాదించుకోవడం నిజమైన క్రిస్మస్ అంటే. దానిని మిస్ అవ్వకుండా దాని కొరకు ఎదురు చూడడం, దాని కొరకు ఆసక్తితో ఎదురు చూడడం, మిస్ అవ్వకుండా దాంట్లో పాలు పంపులు పొందడం. నువ్వు నమ్మక ద్రోహివి, వాటినే వదిలేసిపోతున్నావంటే. క్రిస్మస్ కంట వంటలు వండుతాడట. మొన్న ఒకడు ఫోన్లో మాట్లాడుతున్నాడు, అందరూ వచ్చేసేయండి అందరూ. నేను మంచి ఒక పొట్టేళ్ళని మాట్లాడాను. 25వ తారీఖున అందరూ మామ, పెదనాయన, అక్క, వదిన అందరిని ఫోన్లు చేసి పిలుస్తున్నాడు మా ఇంటి దగ్గర బయట కూర్చొని. ఈవుడ్రా ఈడి ముఖం ఒకసారి చూడాలనుకున్నాను. పోతే వాడి జీవితంలో చర్చి మెట్లు ఒక్కసారి కూడా ఎక్కలేదు. ఈడేమి చేస్తాడంట? అందరిని పిలిచి పొట్టేలు కోసి ఏం పెడతాడంట? ఇదే క్రిస్మస్. ఇదే క్రిస్మస్. ఏమనుకుంటున్నారు క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే బట్టలు కాదు, క్రిస్మస్ అంటే తినే ఆహారం కానే కాదు అసలు. మరి వద్దా, తినొద్దా అనకండి. ఆ ఆహారం ఎవరిస్తారు మనకి? దేవుడే ఇస్తాడు. కానీ అక్షయమైన ఆహారం ఆల్రెడీ నీ కొరకు ఈ లోకంలో ఆయన పెట్టడానికి వచ్చాడు. దానిని నువ్వు ఏం చేయాలో తెలుసా? లెక్కించాలి. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకు నువ్వు ఎదురు చూడాలి. అప్పుడు నువ్వు నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసిన వాడు అవుతావు. ఎప్పుడు అక్షయమైన ఆహారం కోసం నువ్వు తాపత్రయపడినప్పుడు, ప్రభు యొక్క శరీరం కోసం, ఆయన రక్తం కోసం నువ్వు ఆసక్తితో ఎదురు చూసినప్పుడు, దానిని నిర్లక్ష్యం చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా పరుగులు పెట్టి దాని కొరకు మందిరంలో కూర్చున్నప్పుడు, ఆబ్సెంట్ అవ్వకుండా, ఇదిగో దానిని నిర్లక్ష్యం చేయకుండా ఆయన అక్షయమైన ఆహారం కొరకు ప్రతి వారము ప్రతి దినము నువ్వు పరుగులు పెట్టినప్పుడు, ప్రభు యొక్క బల్ల కొరకు నువ్వు పరుగులు పెట్టినప్పుడు, దేవుడు పరలోక రాజ్యములో నిన్ను బట్టి ఆనందిస్తాడు. అది పరలోక రాజ్యములో క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒకవేళ నువ్వు అది లేకపోతే, నువ్వు ఇక్కడ ఆహారం తింటుంటే ఆయన పైన ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు సంతోషంతో నాన్ వెజ్ తింటుంటే, నువ్వు సంతోషంతో ఇష్టానుసారమైన పాయసాలు తింటుంటే, ఇష్టానుసారమైన పరమాణాలు తింటుంటే, పరలోక రాజ్యంలో నిన్ను చూస్తూ ఆయన ఏడుస్తున్నాడు. పిల్లలు, నువ్వు సంతోషపడుతున్నావు, నిన్ను చూస్తూ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే నువ్వు అసలైన ఆహారం గురించి నువ్వు పట్టించుకోవట్లేదు, అది కాళ్ళదన్నేస్తున్నావు. ఆ ఆహారాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, ఆ ఆహారాన్ని నువ్వు వదిలేస్తున్నావు. ఏ ఆహారాన్ని తింటున్నావు? క్షయమైన ఆహారాన్ని తిని కడుపు నింపుకొని మరలా ఆకలి అంటున్నావు. రేపటి నుండి దాని కొరకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. దేని కొరకు? అప్పు చేసి తెచ్చిన డబ్బు కొరకు. కనుక మనం దేన్ని భుజించాలి చెప్పండి? అక్షయమైన ఆహారం, ప్రభు యొక్క బల్ల కొరకు మనం ఎదురు చూడాలి. తప్పిపోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు యొక్క బల్ల రోజున అందరికంటే ముందు నువ్వే కనపడాలి మందిరంలో. ప్రైజ్ లార్డ్. అది నువ్వు నిజమైన క్రిస్మస్ చేసేటటువంటి నీకు అర్హతనిస్తుంది. అది నిజమైనటువంటి క్రిస్మస్.
రెండోది చెప్పండి. రెండోది ఏంటి? మొదటిది ఆహారము, రెండోది క్రిస్మస్లో ఇంపార్టెంట్ ఉంది. ఫస్ట్ చెప్పాను, మొదటిది ఆహారము, రెండోది బట్టలు. మొదటిది చెప్పండి ఆహారము, రెండోది బట్టలు. బట్టలు అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ కదా, బట్టలంటే మనకి చాలా ఇంట్రెస్ట్. బట్టలు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళిపోయి దేవుడు ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6:28. మత్తయి సువార్త 6:28. అందరు తీయండి బ్రదర్. 6వ అధ్యాయము 28వ వచనం తీశారా అందరు బైబిల్లో? మత్తయి 6:28. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. ఏమన్నాడు ఆయన ఇక్కడ? మీరెందుకు వస్త్రముల గురించి ఆలోచిస్తున్నారు? ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు ప్రభు? బట్టలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? మీరు బట్టల గురించి ఆలోచించేది ఎందుకు అని అడుగుతున్నాడు. ఏం చెప్తారు ఆయనకి సమాధానం? ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కున్న వాళ్ళందరూ ఇప్పుడు ఒకసారి చేతులు ఎత్తండి. నువ్వు కూడా వేసుకున్న వాళ్ళు కొత్త బట్టలు అనకండి. ఇది ఆల్రెడీ 3వ సారి వేసుకుంటున్నాను నేను. ఆల్రెడీ 2 సార్లు వేసేసుకున్నాను. అంటే ఈ కొత్త బట్టలు కాదు. మీకు ఇంకో సీక్రెట్ చెప్తాను. నేను బట్టలు ఎప్పుడు నా జీవితంలో కొన్నాను. ఇవి కూడా కొనిచ్చారు నాకు. మా వెడ్డింగ్ యానివర్సరీకి కొనిచ్చిన బట్టలు ఇవి. వేరే వాళ్ళు కొనిస్తే వేసుకుంటున్నాను. చూసారా లూజ్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి చెప్పండి? నేను కొనుక్కుంటే లూజ్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్నాయి కొనుక్కుంటా. వేరే వాళ్ళు కొనిచ్చారు కాబట్టి ఏమయ్యాయి వాళ్ళకి తెలియదు, నా సైజ్ ఏంటో కరెక్ట్ తెలియదు కనుక లూజ్ అయ్యాయి. కనుక ఇచ్చారు కనుక మనం ఏం చేయకూడదు, పక్కన పెట్టకూడదు. ఒకటి వేసుకుందాం. వేసుకోవడానికి బట్టలు చాలు, అవి ఏవైనా పర్వాలేదు. ప్రైజ్ గాడ్. ప్రభు అంటున్నాడు, ఎవరెవరు కొత్త బట్టలకి స్కెచ్ చేశారో, టైలర్ల కాడికి తిరిగి ఎవరెవరికి కాళ్ళు అరిగిపోయాయో, ఎవరెవరు దొత్తలూరు బాగలేదని, వింజమూరు బాగలేదని, ఉదయగిరి బాగలేదని, అక్కడి నుండి మళ్ళీ పామూరు పోయారో, ఎక్కడెక్కడికి నెల్లూరుకు పోయారో అందరినీ దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. ఏమని రాశాడు చూడండి అక్కడ. వస్త్రముల గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారా అంటున్నాడు ఆయన. ఒకటే మాట. ఏమంటున్నాడు చెప్పండి? బట్టల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు అంటున్నాడంటే ఆయన, ఎందుకన్నాడంట? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలన నేను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. చప్పలు కూడా దేవునామాన్ని మహిమపరచండి. ఓరే దుర్మార్గులారా, అడవి పువ్వుల్ని అంత అందంగా నేను అలంకరిస్తున్నాను, అవి కొంచెంసేపు ఉండి మరలా ఏం చేస్తాయి? వాడిపోతాయి. వాటిని అంత అందంగా అలంకరిస్తున్నాను. నా బిడ్డలైన నేను మీకు బట్టలీనా అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? నా బిడ్డలైన నేను మీకు బట్టలు ఇవ్వనా? ఇస్తాడా ఈడాయన? కొనకుండానే నాకు ఇస్తున్నాడు, మీకెందుకు ఈడు? ఇస్తాడా ఈడ? తప్పకుండా ఇస్తాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి. ప్రైజ్ లార్డ్. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి, ఆయన తప్పకుండా ఇస్తాడు. ఆయన ఏమన్నాడంటే, అడవి పువ్వులను అలంకరించే నేను మీకు బట్టలు ఇవ్వలేనా? ఏమివ్వలేనా? మీకు బట్టలు ఇవ్వలేనా? తప్పకుండా ఇస్తాను. మీరు అల్ప విశ్వాసంతో ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఒక ఆయన క్రిస్మస్ వచ్చేసరికి బెంగళూరులో ఒక చర్చిలో సంఘ పెద్ద క్రిస్మస్ రోజు మాత్రం తెల్ల ఖద్దరు బట్టలేసి మసిబొగ్గో పేస్ట్లు, అన్ని రకాల పేస్ట్లు వేసి రుద్ది పళ్ళు తెల్లంగా చేసి, ఎంత రుద్దినా అవి తెల్లంగా రావులే, రుద్ది ఖద్దరు బట్టలేసి మోరడు బొడుగు బైబిల్ సంఖలో పెట్టుకొని వస్తున్నాడు స్ట్రైట్గా. ఏసుతోటివిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెలవను. ఎట్టంట? యుద్ధనాదంబుతో. ఎట్టబోతాడంటే చర్చికి? ఎట్టబోతాడట? యుద్ధానికి పోతాం. యుద్ధనాదం ఎలా ఉంటుంది చెప్పండి? యుద్ధనాదం ఎలా ఉంటుంది? యుద్ధనాదంబుతో పోయినట్టు పోతాడట. ఎక్కడికి?
ఖద్దరు బట్టలు వేసి, ఎప్పుడు? క్రిస్మస్ రోజు మాత్రం. మళ్ళీ సాయంత్రం పోయి నోట్లో పొగాకు చెక్కలు పెడతారు ఈయన. అందుకే రుద్దొచ్చింది. చర్చిలో తెలియకూడదు కదా. ఏం పెడతారు చెప్పండి? సాయంత్రం పోయి పొగాకు చెక్కలు పెడతారు. 3 భార్యలు. ఎంతమంది భార్యలు? 3 భార్యలు. ఈయన ఎట్టబోతారంట దేవుని దగ్గరికి? టీవీగా పోతాడు. ఎట్టంట? టీవీగా, తలకాయ దొమ్మ ఇరుచుకొని టీవీగా. అంటే మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఎట్టబోతారంట? యుద్ధనాదంబుతో పోతాడట. ఆయన రాణిస్తే కదా, నేను కాలుతో దంతాడు ఆయన. ఎలా? దేంతో దంతాడు చెప్పండి? ఖద్దరు బట్టలు వేసుకున్నంత మాత్రాన చెప్పండి పరలోక రాజ్యానికి వెళ్ళం. ఆ బట్టల కొరకు నువ్వు ఎదురు చూడొద్దు. ఆయన అంటున్నాడు, కానీ నువ్వు ధరించుకోవాల్సిన ఒక వస్త్రం ఉంది. ఈ బట్టలు కాదు, నువ్వు ధరించుకోవాల్సిన ఒక వస్త్రం ఉంది. ఏంటా వస్త్రం అంటే ఆయన అంటున్నాడు చూడండి, ప్రకటన గ్రంథం ఆ వస్త్రాలు ఇయడానికి ప్రభు ఈ లోకానికి మనకు వచ్చాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూద్దాం. 3:4. ప్రకటన 3:4. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసు సంఘములో, అంటే సార్దీసులో నీ యొద్ద ఉన్నారు అన్నాడు. జాగ్రత్తగా. ఎవరట వీళ్ళు? విన్నారా మీరు జాగ్రత్తగా? మరలా అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఈ సందర్భం జాగ్రత్తగానండి, లేకపోతే అర్థం కాదు. సార్దీస్ అన్నటువంటి ఒక పట్టణంలో ఒక సంఘం ఉంది. ఏ పట్టణంలో? సార్దీస్ అన్నటువంటి ఒక పట్టణంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఎలాగంటే పైకి మాత్రం భలే కనపడతారు. ఎలా కనపడతారు చెప్పండి? పైకి మాత్రం పరిశుద్ధంగా కనపడతారు, తెల్ల బట్టలు వేసుకొని భలే కనపడతారు. కానీ లోపల ఎలాంటి వాళ్ళో తెలుసా? తెలుసా? వాళ్ళని చూసి ఏమంటాడంటే, అదే అధ్యాయంలో పైనుంచి చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, 7 నక్షత్రములను ఈ దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవే, నువ్వు చచ్చావు. ఏ సంఘమట ఇది? సార్దీస్లో ఉన్న సంఘమట. జీవిస్తున్నానన్న పేరున్నది కానీ సంఘం ఏమైపోయిందట? మృతులైపోయి. ఈరోజు చాలా సంఘాలు ఎలాగే ఉన్నాయి, పేరుకు మాత్రమే సంఘాలు, కానీ ఏమైపోయాయి? చచ్చిపోయాయి. పేరుకు మాత్రమే. ఇదిగో బడాయి పేరుకు మాత్రమే, ఇదిగో జీవపుడంబం పేరుకు మాత్రమే, సంఘం పేరుకు మాత్రమే. పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, ఇదిగో సరైనటువంటి పద్ధతి లేదు, ఇదిగో సరైనటువంటి నడిపింపు లేదు. క్రిస్మస్ రోజు మాత్రం లైటింగులు, స్టార్లు, లోపల ఆరాధన జరుగుతుంటుంది. అందరూ ఏడంటారు చెప్పండి? సలిమంటేసుకొని బయట ఉంటారు. పనికి వాళ్ళని ఎదవలారా, మీకెందుకు క్రిస్మస్? అసలు మీకెందుకు స్టార్లు? మీకెందుకు సీరియల్ లైట్లు? జనాలందరూ డబ్బులు దండేది, టపాసులు తెచ్చుకొని కలిసేది. ఏం తెచ్చుకొని కలిసేది? అమ్మ దయచేసి నన్ను క్షమించండి, మీరు తెచ్చుంటే. అదే క్రిస్మస్. సార్దీస్లో ఉన్న సంఘం ఏమైపోయిందట? పేరుకు మాత్రం బ్రతికున్నామని అనుకుంటున్నారు కనుక వాళ్ళు ఏమైపోయారట? చచ్చిపోయారట, మృతులైపోయారట. జాగ్రత్తగా మనం ఎలాంటి సంఘంలో ఉన్నామో మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. మృతమైన వారిమిగా మనం ఉన్నామా? జీవించుచున్న వారిమిగా మనం ఉన్నామా? సార్దీసులో ఉన్న సంఘము పేరుకు మాత్రమే జీవిస్తున్నారు, కానీ చచ్చిపోయారట వీళ్ళు. కానీ ప్రభు అంటున్నాడు, కానీ మీలో కొంతమంది ఉన్నారు. ప్రైజ్ లార్డ్. మీలో కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా?
వాళ్ళ బట్టలు వాళ్ళు ఏం చేసుకోలేదట అపవిత్రపరుచుకొని వాళ్ళు మీలో కొందరున్నారు. వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించుకొని ఉన్నారంటే చెప్పండి, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. వాళ్ళు ఎలాంటి వారు అనంటే, రేపటి దినాన నాతో పాటు సంచరిస్తారు వాళ్ళు ఎవరు అనంటే, తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు, తమ వస్త్రాలను అపవిత్రపరుచుకోనని వారు. ఏంటి వస్త్రాలు చెప్పండి జాగ్రత్తగా. ఏంటి వస్త్రం? రక్షణ వస్త్రం. చప్పలు కొట్టి దేవుని నామాన్ని. ఏంటి వస్త్రం? రక్షణ వస్త్రం. తెల్లని వస్త్రం. ఏంటి వస్త్రం అంటే రక్షణ వస్త్రం. ఈ రక్షణ వస్త్రం ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? ఆ రక్షణ వస్త్రం ఉన్నవాళ్ళు ఆయనతో పాటు పరలోకంలో సంచరిస్తారట. ప్రైజ్ లార్డ్. ఆ రక్షణ వస్త్రం ఉన్న వాళ్ళు ఏం చేస్తారట? ఆయనతో పాటు పరలోకములో సంచరిస్తారట. ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? ఎందుకో? రక్షణ వస్త్రము నీకు ఇచ్చుట కొరకు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుస్తారా? రక్షణ వస్త్రము నీకు ఇవ్వట కొరకు. అందుకే ఆయన అన్నాడు, పాపులను రక్షించుటకు. చెప్పండి, పాపులను రక్షించుటకు ఆయన ఏం చేశాడంట? క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని తీసుకున్నావా? విసర్జించావా? రిజెక్ట్ చేసావా? ఏం చేసావు? ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని తీసుకున్నావా? అందుకే ఆయన పశువుల పాకలో పడుకున్నది. నీకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి వచ్చిన ఆయన వస్త్రాలు లేక పాపం ఆయన ఎక్కడ పడుకున్నాడు తెలుసా? పశువుల తొట్టిలో పడుకున్నాడు. ప్రియులారా, నీకు రక్షణ వస్త్రం ఇవ్వడం కొరకు. అనేకులు ఈరోజు రక్షణ వస్త్రాన్ని పొందుకున్న వారు కూడా ఈరోజు దాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? సార్దీసు సంఘంలో ఉన్న వారి వల్లే ఏం చేస్తున్నారు? అపవిత్రపరుచుకుంటున్నారు. రక్షణను కోల్పోతున్నారు. రక్షణ ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేక రక్షణను పోగొట్టుకుంటున్నారు అనేకులు. సార్దీసు సంఘంలో వలే పిల్లలు. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వేం చేయాలి అని అంటే, కొద్ది మంది వలె నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామని. నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. అది నిజమైన క్రిస్మస్. ఏంటి? నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకుంటే, ఆ రక్షణ వస్త్రం ఉంటే నీకేమొస్తుందంటే, ఆ రక్షణ వస్త్రము నీకుంటే నువ్వు ప్రభువుతో పాటు పరలోక రాజ్యములో సంచరిస్తావు. ఆమేన్. ఒక యూనిఫామ్ ఉంటే నువ్వు ఎలా ఒక స్కూల్లోకి ఎంటర్ అవ్వగలవో కదా. ఈ మధ్యకాలంలో స్కూల్స్ చూసారా? యూనిఫామ్ ఉన్నోడిని గేట్ దాటి రాణిస్తారు. యూనిఫామ్ లేకపోతే బయటే అక్కడి నుండి మీ తల్లిదండ్రులు తీసుకురమ్మని పంపించేస్తారు. యూనిఫామ్ లేని వాళ్ళని. పరలోక రాజ్యంలో కూడా ఈ వస్త్రము లేకపోతే, ప్రభు అయిన యేసు నీకు ఇస్తున్నటువంటి ఆ రక్షణ వస్త్రము నీకు లేకపోతే, నీకు పరలోక రాజ్యములో ఏమి లేదు, ఎంట్రీ లేదు. పరలోక రాజ్యములో ఎంట్రీ లేదు. ఆ రక్షణ వస్త్రము నీకుంటే నీకు పరలోక రాజ్యములో ఎంట్రీ ఉంది. ఈ వస్త్రము ధరించుకోకుండా పనికి మాలిన బట్టల కోసం అన్ని చోట్ల తిరుగుతావే. బీరువా ఓపెన్ చేస్తే అన్నీ వచ్చి నెత్తిన పడుతుంటాయి. మళ్ళీ ఏం కావాలి మనకి? బీరువా ఓపెన్ చేస్తే వచ్చి అన్ని కాళ్ళ మీద పడుతుంటాయి. ఎత్తి మళ్ళీ దాచిపెట్టుకోవాలని. మళ్ళీ ఏం కావాలి నీకు? మళ్ళీ బట్టలు. అర్థం కాదేమో అసలు మనకి. ఎవరికి లేవు చెప్పండి? ఎవరింట్లో బీరువా ఫుల్గా లేదు? చేతులు ఎత్తండి. అందరి ఇళ్ళల్లో ఉన్నాయా? అమ్మో, మా ఇంట్లో కూడా ఫుల్గానే ఉందిలేండి. కానీ మళ్ళా మనకేం కావాలి? మళ్ళా కొత్త బట్టలు కావాలి. ఆయన అంటున్నాడు, ఆ బట్టలు కాదు నువ్వు చూడాల్సినది. ఏ బట్టల కొరకో తెలుసా? దేవుడిచ్చు రక్షణ వస్త్రము నువ్వు ధరించుకున్నావో లేదో పరిశీలించుకో ఒకసారి. ఆ వస్త్రము నీకుందో లేదో చూసుకో. ఈ వస్త్రాలు ఉన్నా లేకున్నా, ఈ వస్త్రాలు రేపటి రోజున మనం వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఏ వస్త్రం ఉంచుకోకుండా తీసుకొచ్చి దాంతో పాటు సమాధిలో నీ కొరకు పడేస్తారు. అక్కడ పడేసేస్తారు ఆ బాక్సులో నీ కొరకు. మీరు అర్థం చేసుకుంటున్నారా? కానీ రక్షణ వస్త్రం నీతో పాటు ఎక్కడికి వస్తుందో తెలుసా? పరలోక రాజ్యానికి వస్తుంది. ఆ వస్త్రం ఎవడు తీసివేయలేడు. ఆ వస్త్రం ఎవడు దొంగిలించలేడు. ఎందుకంటే అది పరలోకము నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు నీకు ధరింపజేసి వెళ్ళినారు.
వస్త్రం అది. ప్రైజ్ ది లార్డ్. ఆ వస్త్రాన్ని ఎవడు దొంగలించలేడు. అందుకే అంటున్నాడు, రక్షణ వస్త్రం మీరు ధరించుకుంటే మీరు ఆయనతో పాటు పరలోక రాజ్యంలో సంచరిస్తారు. అంత మాత్రమే కాదు, ఆ వస్త్రము ఉన్న వాళ్ళకట 5వ వచనం చూడండి, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్షణ వస్త్రము నీకుంటే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. జీవ గ్రంథంలో నీ రక్షణ వస్త్రం ఉన్న వాళ్ళ పేర్లు తుడిపివేయబడవు. జీవ గ్రంథంలో ఆ పేర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ ఆ రక్షణ వస్త్రం కలిగిన వారినట పరలోక రాజ్యములో దూతల ఎదుట, పెద్దల ఎదుట, ఆ రాజ్యములు అందరి ఎదుట ప్రభువైన యేసు నీ పేరును అందరి ఎదుట పరలోక రాజ్యములో ఒప్పుకుంటాడట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఈ బట్టలు వేసుకుంటే నీకు ఎక్కడికి ఎంట్రీ ఇస్తారు? క్రిస్మస్ రోజున మన మేకప్ చూసి చర్చిలోకైతే రానిస్తారు, క్రిస్టియన్ ఉన్నట్టున్నాడని కదా. ఈరోజు కాదు, ఇంకా రేపు పొద్దున అసలు ఏ సిట్టరో ఆ సిట్టరో ఏ సిట్టరో అర్థం కాదు. ఎందుకు చెప్పండి? ఎందుకు మేకప్? ఎక్కడైనా రాయబడిందా యేసుక్రీస్తు పుట్టిన మేకప్ వేసుకోండి, పౌడర్ రాసుకోండి అని? పోనీ యేసుక్రీస్తు పుట్టిన సున్నం కొట్టుకోమని రాయబడిందా ఎక్కడైనా చెప్పండి? కొట్టుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. యేసుక్రీస్తు పుట్టిండు చికెన్ వండుకోమని ఎక్కడన్నా ఉందో చెప్పండి? ఎక్కడ లేదు. తినడం తప్పని చెప్పట్లేదు, కానీ దానికంటే ప్రాముఖ్యమైన ఆహారం ఒకటి ఉంది, అది మీకు కావాల్సినది అని అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ వస్త్రాల కంటే ప్రాముఖ్యమైనది ఒక వస్త్రం ఉంది. ఏంటి ఆ వస్త్రం అంటే రక్షణ వస్త్రం. ఆ రక్షణ వస్త్రము నీకుంటే పరలోక రాజ్యములో నీకు ప్రవేశం ఉంది. ఆ రక్షణ వస్త్రము నీకుంటే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఆ రక్షణ వస్త్రము నీకుంటే పరలోక రాజ్యములో దూతలందరి ఎదుట చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక రక్షకుడు, సర్వ సృష్టికర్త, సర్వశక్తివంతమైన దేవుడు పరలోక రాజ్యములో నీ పేరు నొప్పుకుంటాడు. చప్పట్లు కొట్టరా. నీ పేరు ఒప్పుకుంటాడు. ఏమని ఒప్పుకుంటాడో తెలుసా? ఇదిగో ఈవిడికే నేను రక్షణ వస్త్రము తొడిగింది భూమి మీదకి వెళ్ళిపోయి. ఆ వస్త్రంతో పాటు ఆవిడెక్కడికి వచ్చింది? పరలోకంకి వచ్చింది. ఇదిగో ఇతనికే నేను రక్షణ వస్త్రం భూమి మీదకి వెళ్ళిపోయి తొడిగింది. ఆ రక్షణ వస్త్రంతో పాటు ఎక్కడికి వచ్చాడు? పరలోకానికి వచ్చాడు. ఇతని పేరిది. ప్రైజ్ ది లార్డ్. అది నువ్వు నెరవేర్చిన రోజు నీకు నిజమైన క్రిస్మస్. ఆమేన్. నీకు నిజమైన క్రిస్మస్. నువ్వు ఆ వస్త్రము ధరించుకోకుండా ఆ వస్త్రాన్ని నువ్వు ఇదిగో పారేసుకొని ఆ వస్త్రాన్ని నువ్వు అపవిత్రపరుచుకొని ఈ వస్త్రాలు ఎన్ని తొడుక్కున్నా, నువ్వు తొడుక్కున్న ఈ వస్త్రాలను బట్టి పరలోక రాజ్యములో ఆయన బాధపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన ఆనందంగా లేడు. నువ్వేమో మంచి మంచి వస్త్రాలు ధరించుకొని మంచి మంచి ఆహారం తిని నువ్వు సంతోషపడుతుంటే పరలోక రాజ్యములో నువ్వు ఇదిగో రక్షణ వస్త్రం ధరించుకోలేదని, జీవాహారం తినలేదని, ప్రభు యొక్క శరీరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావని, ఆయన రక్తాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావని ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? పరలోక రాజ్యంలో నిన్ను బట్టి బాధపడుతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు మీరు ఆలోచించండి, మీకు ఇది న్యాయమా? ఆయన్ని బాధ పెట్టి నువ్వు ఈ లోకానుసారమైన ఆహారం తింటూ, విందులు చేసుకుంటూ, చిందులు వేసుకుంటూ, బాణసంచ ఇదిగో పటాకీలు కాల్చుకుంటూ ఇదిగో నువ్వు ఆనందపడడం నీకు ఇది ఎంత మాత్రం సమంజసం? మీరు చెప్పండి. వద్దా ఆనందం అంటే? వద్దని నేను చెప్పట్లేదు, ఆనందపడండి. కానీ దానికి ముందు చెప్పండి, ఆయనను ఆనందపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఆయనను ఆనందపరచండి. ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నీ జీవితం ద్వారా నువ్వు తినేటటువంటి జీవాహారం ద్వారా ఆయన సంతోషపడుతున్నాడా? ఆయన ఆనందపడుతున్నాడా? ఆయన ఈ లోకానికి వచ్చి నీకు జీవాహారం ఇచ్చినందుకు ఇదిగో ఆయన ఆనందపడుతున్నాడా? నిన్ను బట్టి నీకు రక్షణ వస్త్రం ఇచ్చినందుకు ఆయన ఆనందపడుతున్నాడా? నీ రక్షణ వస్త్రాలను బట్టి ఆలోచించండి. ఒకవేళ నీ జీవితాన్ని బట్టి నీకు రక్షణ వస్త్రం లేకపోతే, ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకుంటుంటే, అపవిత్రపరుచుకుంటుంటే, ఈరోజు తలలోంచి ప్రభువుని క్షమాపణలు అడుగు.
ప్రభువా నేను నిన్ను సంతోషపెట్టేవాడిగా ఉండాలి ప్రభువా. ప్రభువా నేను నిన్ను ఇదిగో ప్రభువా జీవాహారానికి నేను ప్రాముఖ్యత ఇచ్చేవాడిగా ఉండాలి ప్రభువా. ప్రభువా నీ శరీరాన్ని నేను నిర్లక్ష్యం చేసేవాడిగా నేను ఉండకూడదు ప్రభువా. ఆ దౌర్భాగ్యపు స్థితి నాకొద్దు ప్రభువా. నీ రక్తాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి నాకొద్దు ప్రభువా. నిజమైన ఆహారాన్ని భుజించేవాడిగా నన్ను మార్చు ప్రభువా అని నీ నోరు తెరిచి నీ గుండెలు పగిలే విధంగా క్రిస్మస్ దినాన ప్రభు పాదాలు పట్టుకొని ఏడు, దుఃఖించు. రేపు అన్న దినము నీకు లేదేమో, రేపు అన్న సమయం నీకు లేదేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు, ఏమాత్రం త్రోసివేయకు. క్రిస్మస్ దినాన ఒకవేళ ఈ దినాను కూడా నువ్వు ఆయన మాటను త్రోసివేస్తే, ఈ దినాను కూడా నువ్వు ఆయన మాటను నెట్టివేస్తే, కాలు తన్నేస్తే, ప్రియులారా ఎంతకాలం ఆయనను బాధ పెడతారు? ఎంతకాలం ఈ లోకానుసారమైన ఆహారాన్ని తిని, ఎంతకాలం ఈ లోకానుసారమైన బట్టలు తొడుక్కొని ఆయన నామాన్ని ఇంకా నువ్వు అవమానపరుస్తూ? అక్షయమైన ఆహారము కొరకు కనిపెట్టు, అక్షయమైనటువంటి ఆహారము కొరకు కనిపెట్టు.